దేవునికి మహిమ కలుగును గాక. 2026 ఫిబ్రవరి 14వ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. సంఘం ఆత్మీయంగా ఎదిగినదై పరిపక్వత కలిగి శ్రేష్టమైన వారిగా మార్చబడాలని ప్రతి సేవకుడు కూడా ఆశపడతాడు. సంఘం ప్రభు రాకడకు ఎత్తబడి మెప్పు కలుగునట్లుగా ఉండాలని కోరుకుంటారు. బోధించే ప్రతి బోధ కూడా వారి హృదయాలకు చేరాలని, ఆత్మ సంబంధమైన బలం, ధైర్యం పొందుకోవాలని ఆశపడతారు. అటు విధంగానే పౌలు గారు కూడా ఆ సంఘానికి బోధ చేసినప్పుడు వారు అప్పుడే పౌలు గారి ద్వారా సువార్త విని రక్షణలోనికి నడిపించబడ్డారు కనుక వారు పిల్లల్లాగా ఉన్నారు. అందుకని వారికి బోధ చేయడం కూడా ఆయన శ్రేష్టమైన పాలు లాగా వారికి అందించి వారిని ఆత్మీయంగా పెంచారు. అయితే ఈ పౌలు గారు కొద్ది కాలం అయిన తర్వాత మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆధ్యాత్మికంగా వారు దేవుని సన్నిధిలో ఎదిగిన వారుగా లేరు. వారు ఎలా ఉన్నారంటే ఇంకా శరీర సంబంధముగాను, చూసినప్పుడు ఆత్మీయ జీవితంలో కూడా వాళ్ళు చిన్నపిల్లల్లాగే ఉన్నారు. ఒక బిడ్డ పుట్టి సంవత్సరం అవుతున్నా కదలకుండా మెదలకుండా అలాగే పడి ఉంటే ఆ బిడ్డకు ఏదో జబ్బు వచ్చింది అని అర్థం. ఒక 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి, సంవత్సరం దాటగానే నడిచి చక్కగా 2వ సంవత్సరం వచ్చేటప్పటికి అమ్మా నాన్న అంటుంటే ఆ బిడ్డ ఎదుగుతున్నాడు, ఎదుగుతుంది అని అర్థం. లేదు అనంటే ఏదో రోగం ఉండుంటది. అందుకే పుట్టినప్పటి నుంచి సరైన ఎదుగుదల లేదు, అలాగే పడి ఉన్నారు అని ఆ బిడ్డను బట్టి ఏ తండ్రి ఏ తల్లి సంతోషించలేరు, బాధపడతారు. ఆత్మీయంగా కూడా సంవత్సరాలు గడుచుచూ ఉన్న వాక్యం వింటూ బలపరచబడి ఒక దైవ సేవకుని వలె మారకపోతే, ఆత్మీయంగా బలపరచబడకపోతే ఆ సేవకునికి ఏమి సంతోషం కలుగుతుంది? ఎంతకాలం పసిపిల్లల్లాగా ఉంటారు. కొన్నిసార్లు నేను కూడా ఇలాగున గమనిస్తూ ఉన్నాను. ఆత్మీయంగా ఎదిగిన బిడ్డ అయితే మందిరానికి క్రమంగా రావాలని, లేతే సమయానికే రావాలని చెప్పవసరం లేదు. ఎందుకంటే మైండ్ మెచ్యూర్ అయితే, ఆత్మీయంగా ఎదిగే బిడ్డ అయితే సమయానికే ముందే వచ్చి దేవుని సన్నిధానంలో గడుపుతారు. ఒకవేళ అలా రావటం లేదంటే మందిరంకి రావడం నా దృష్టిలో అఆలు చదివితే ఏబిసిడీలు అఆలు ఫస్ట్నే రావాలి. స్కూల్లో జాయిన్ అయిన వెంటనే అవి ఇంకా రాలేదనంటే ఏబిసిడీలు మరి అన్ని ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు పాఠాలు చదువుతారు? మరి అఆలు యారవాల వరకు రావాలి, గుణింతాలు రావాలి, తర్వాత పాఠాలు చదవాలి. ఎప్పుడు చదువుతారు? ఇంకా ఆ ఆ ఏ బి సి డి అంటుంటే ఇంక ఎంతకాలం? అంటే ఆత్మీయంగా ఎదుగుతున్న వ్యక్తిలో తొలి అడుగు మందిరంలో క్రమంగా రావడమే. ఆ తర్వాత ఇతరమైనవి నేర్చుకుంటావు. ఇదే లేనప్పుడు ఇంక నువ్వు ఎదిగిన విధానం ఎక్కడుంది? ఈ మాటలు వింటున్న వారు గమనించండి. మీరు మీ దేవుని సన్నిధిలో మీరు మందిరానికి వెళ్తున్నప్పుడు సమయానికంటే ముందే వెళ్ళారా, లేకపోతే సమయం అయిపోయాక వెళ్ళారా? దాన్ని బట్టి మీరు ఆత్మీయంగా ఎదిగారో లేదో అంచనా వేసుకోండి. పౌలు గారు చెప్తూ, మీరు ఇంకా పసిబిడ్డల్లాగే ఉన్నారు, అందుకే మీకు చిన్నపిల్లలకు చెప్పినట్లే చెప్తున్నాను.
మొదటి వారి కంటే కూడా నువ్వు యాక్టివ్గా ఉండొద్దు. ఆత్మీయ ఎదుగుదల కలిగితే కొత్తగా నమ్ముకున్న వారు గాని, అప్పుడప్పుడే ప్రభు సన్నిధికి నడిపించబడుతున్న వారు గాని నిన్ను చూసి మాదిరి ఉండాల. కానీ నువ్వెలాగున్నావనంటే, నాకు యేసుప్రభు ఎప్పుడో తెలుసు, నేను ఎప్పుడో నమ్ముకున్నాను. ఎవడికి కావాలో నువ్వు ఎప్పుడు నమ్ముకుంటే? సీనియారిటీ ఎవడికి అవసరం లేదు. ప్రభు దగ్గర సిన్సియారిటీ కావాలి. దైవ భయము భక్తి లేకుండా స్వామరై మందిరానికి వచ్చి పడుకొని వచ్చిన వారి పక్కోళ్ళని కూడా చెడగొడుతూ బ్రతుకుతున్నావు. చెడిపోయిన బతుకు నీది. మందిరానికి వచ్చేవంటే అది కూడా అనుభవం కలిగిన ఆత్మీయ బిడ్డ అంటే అందరికంటే ముందు ఉండాలి. అందరిని ప్రోత్సాహపరుస్తూ ఉండాలి. నేను నమ్మేకున్నాను అంటే కుదరదు. నువ్వెందుకు నమ్ముకున్నావు? దానివల్ల ఏంటి ప్రయోజనం? ఇంకా పసిబిడ్డ వలే ఉన్నావా? ఈ రోజున ఆత్మీయంగా ఎదగాలి. ఈ కొరింథీ సంఘంలో చాలా మంది పసిపిల్లల్లాగా ఉన్నారట. మరి వాళ్ళు ఎప్పుడు ఎదుగుతారు? ఆ బిడ్డలను బట్టి ఎప్పుడు సంతోషం కలుగుతుంది ఆ తండ్రికి? ఎందుకు వాళ్ళు ఎదగలేదు అనుకుంటున్నారు పౌలంటే, దేవుని నమ్ముకొని చాలా సంవత్సరాలు గడుస్తున్నా వాళ్ళలో గొడవలు పోలేదు. ఇంకా వాళ్ళలో అసూయ పోలేదు. మందిరానికి వెళ్తూ ఇంకా నీలో అసూయ స్వభావం ఉందా? మందిరానికి వెళుతూ సమాధానం లేకుండా ఉన్నావా? వెళ్ళిన వారితో గొడవ, ఇంట్లో వాళ్ళతో గొడవ. వేస్ట్, నువ్వు వేస్ట్. ఎందుకంటే ఇంకా పసిబిడ్డవే. ఒక తల్లి వచ్చి అంటుంది, మా కోడలు నాతో మాట్లాడతలేదండి అయ్యగారు అంది. నాకు చాలా బాధ అనిపించింది. అడిగాను, ఎందుకు మాట్లాడలేదమ్మా అంటే, నేను చిన్న కోడలను బాగా చూస్తున్నానని పెద్ద కోడలికి ఫీలింగ్ వచ్చేసిందండి. మరి నువ్వెందుకు అలా చూస్తున్నావు మరి అని అడిగాను. అంటే వాళ్ళు చిన్నోళ్ళు కదండి, వాళ్ళకి ఏమీ తెలీదు. అందులోని బలహీనంగా ఉంది కోడలు. అందుకని కోడలు కొంచెం సహాయం చేస్తున్నాను నేను. మేము సంపాదించింది అంతా వాళ్ళకే పెడుతున్నానని వాళ్ళకి ఫీలింగ్ అండి. నేనేదో 200 300 రోజుకి తెచ్చుకొని నేను మా భర్త బ్రతుకుతున్నాం. ఇంకెక్కడా నాకు దాచేసుకోవడం? ఉన్నదంతా వాళ్ళకే పెట్టానండి. నా పెద్ద కోళ్ళు ఇలా ఫీల్ అవుతుంది అని చెప్పింది. ఆత్మీయంగా ఎదగలేదనిపించింది నాకు ఆ పెద్ద కోడలు. ఎప్పుడు ఎదుగుతుందో మరి. కనబడితే అడుగుతాను, నువ్వు ఇంకా పిల్లలాగా ఉన్నావే, ఆత్మీయంగా ఎదగలేదేమి? మీ అత్తగారితో సమాధానం లేని నీకు పరలోకంలో ప్రభుతో సమాధానం ఎలాగొస్తుందని అడుగుతాను. ఈరోజు ఈ మాటలు వింటున్న వారా గమనించండి. నువ్వు ఇంట్లో వాళ్ళతో సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదు, మందిరంలో ఉన్న వారితో సమాధానం లేదు, కానీ దేవునితో సమాధానం ఉందంటావా? అసలు దేవుడితోనే పెద్ద గొడవ ఉంది నీకు. దేవుడితో నీకు సఖ్యత లేదు. పౌలు అదే చెప్తున్నాడు. మందిరానికి వస్తున్నావు కానీ ఏం ప్రయోజనం ఉంది? గొడవలు ఆడుతూ కూర్చున్నావు, ఎప్పుడు సొడుక్కుంటూ ఉంటావు, వాళ్ళు వీళ్ళు కలిగిన దాన్ని బట్టి అసూయ పడతావు. పైగా ఏం చెప్పుకుంటున్నావు? నేను పౌలు వలన రక్షించబడ్డాను, అపొల్లో వల్ల రక్షించబడ్డాను, పేతురు వలన రక్షించబడ్డాను అని చెప్తున్నావు. అంటే నువ్వు రక్షించబడిన తరువాత నేను ఫలానా మందిరానికి వెళ్ళి దేవుణ్ణి నమ్ముకున్నాను, అక్కడ బాప్తీసం తీసుకున్నాను, ఇల్లి సంఘం నాకు తెచ్చు, అల్లి ఇల్లి ఎందుకయ్యి? ప్రస్తుతం నువ్వు ఆత్మీయంగా ఏ సంఘంలో ఉన్నావో ఆ సంఘాన్ని దేవుడే కట్టాడు. ఇంతకు ముందు ఎక్కడ తిరిగేవో ఆ సంఘాన్ని దేవుడే కట్టాడు. ఒకవేళ ఆత్మీయంగా బలపరచబడ్డానికి అక్కడ వీలు లేకపోతే, నువ్వు ఇప్పుడున్న సంఘం ఆత్మీయంగా నిన్ను బలపరిచిందే అయితే ఇక్కడ స్థిరంగా ఉండు. అంతే తప్ప నేను ఆ సంఘానికి వెళ్ళడం తెలుసు, ఈ సంఘానికి వెళ్ళడం తెలుసు, నేను పెద్ద పెద్దోళ్ళతో పరిచయం, ఎవరికి అవసరం లేదు. ఆ పెద్ద పెద్దవాళ్ళ పరిచయం పరలోకం తీసుకెళ్దో. ప్రభువా నేను ఫలానా వాడు సంఘానికి వెళ్ళానంటే, అవునా సంఘానికి వెళ్ళేవా? ఆ సంఘానికి వెళ్ళేవి కనుక నేను ఖచ్చితంగా పరలోకంకి నేను ఆహ్వానిస్తున్నానని ఏమీ చెప్పడు ఆయన.
నువ్వు వెళ్ళింది సంఘానికని కాదు, నువ్వు వెళుతున్నది ప్రభుని కలుసుకోవడానికని గుర్తుపెట్టుకో. మేమందరం పరిచర్య చేసేవాళ్ళమే. ప్రభు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మేము ఆయన యందు విశ్వాసం ఉంచి పరిచర్య చేశాం. ఒకవేళ నేను విత్తనాలు నాటిన వాడినైతే, అపోల్లో అనే వ్యక్తి నీళ్లు పోసిన వాడైతే, దాన్ని అభివృద్ధి చేసేవాడు దేవుడు, దాన్ని వృద్ధిలోనికి తీసుకొచ్చేవాడు దేవుడు. నాటేవాడైనా నీళ్లు పోసేవాడైనా మాలో ఏమీ లేదు, సమస్తము జరిగించే దేవునిలోనే ఉంది అన్నాడు. మరి ఈ రోజున నువ్వేమేమి గొప్పలు, ఏమేమి మాటలు మాట్లాడుతున్నావో, ఆ మాటలు గాని ఆ గొప్పలు గాని నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నిన్ను ఆత్మీయంగా ఎవరు బలపరిచారనేది కాదు, దేవుడు నిన్ను ఆ సంఘానికి పంపించి ఆత్మీయంగా బలపరుస్తున్నాడు అనేది వాస్తవం. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ప్రయాసపడతారో వారికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని సంఘాన్ని ఏమంటున్నాడనంటే, మీరు దేవునికి వ్యవసాయంగాను దేవునికి గృహంగాను ఉన్నారు అని. అందుకే వ్యవసాయాన్ని చేయమని దేవుడు సేవకుడికి అప్పగించాడు, గృహాన్ని కట్టమని సేవకుడికి అప్పగించాడు. ఇది ఆత్మ సంబంధమైనది. సంఘానికి, గృహానికి, వ్యవసాయానికి పోలుస్తూ ఉన్నాడు ఆయన. కనుక సంఘంలో అనగా దేవుని యొక్క వ్యవసాయ పొలంలో నువ్వు చక్కగా నాటబడి ఎదిగి పరిపక్వత పొంది ప్రభు ఆశించిన ఫలం ఫలించాలి గాని, ఇంకా దేవుని మందిరానికి వస్తూ ఇంతకాలం అవుతున్నా ఏమాత్రం ఎదుగుదల లేకుండా అదే జీవితాన్ని కలిగి ఉంటే నీకంటే దౌర్భాగ్యమైన వ్యక్తి మరొకరు లేరు. మందిరానికి వెళుతూ ఇంకా ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు అని అంటే నువ్వు ఇంకా ఎదగలేదు. ఈ మూల మంచిది, ఆ మూల మంచిది అని నువ్వు మాట్లాడుతుంటే ఇంకా నువ్వు ఎదగలేదు. కార్యాలు, కార్యక్రమాలు దైవ సేవకుడు చెప్పినట్లు కాకుండా వాళ్ళు ఎవరో చెప్పినట్లుగా, ఇరుగు పొరుగు వారో లేకపోతే ఏ పిల్లకూడో చెప్తుంటే చేస్తూ ఉంటుంటే నువ్వు ఇంకా ఎదగలేదు. నువ్వు ఎప్పుడు ఎదుగుతావు? ఇంకా పాలు తాగుతున్నట్టున్నావు, అందుకే నీకేమీ తెలియలేదు. నువ్వు ఎదిగిన వ్యక్తివి అయితే ఈ లోక సంబంధమైన అన్ని సంబంధాలు కట్ చేసుకుని కేవలం దైవ వాక్య ప్రకారంగానే బ్రతుకుతావు. నువ్వు సేవకుడు అయినా, సేవకురాలు అయినా, విశ్వాసు అయినా, లేదు పెద్ద డాక్టరు, రెవరెండో, బిషప్పో, నువ్వు ఏ సప్పవైనా సరే, ఇంకా లోక సంబంధమైన వాటిని నీ లోపల ఉండనిస్తున్నావు అని అంటే నువ్వు ప్రమాదంలోనే ఉన్నావని గుర్తుపెట్టుకో. పడవ నీళ్లలో ఉండొచ్చు, కానీ నీళ్లు పడవలో ఉంటే మునిగిపోతుంది. నువ్వు లోకంలో ఉండొచ్చు, లోకం నీలో ఉంటే నీ ఆత్మీయ జీవితం కూలిపోద్ది, నిత్య నాశనం అయిపోద్ది. జాగ్రత్త. ప్రభు చెప్తున్న మాటలను పెడచెవిన పెట్టి లోకపు మాటలను హృదయంలో పెట్టుకుంటావు, మారు మనసు లేని జీవితం. ఆ గారడి సీమోన్ అంటాడు, ఈ డబ్బులు తీసుకుని ఆ వరాన్ని నాకు ఇచ్చేయండి పేతురు గారు అంటున్నాడు. ఒరే, నీకు ఇంకా మారు మనసు రాలేదురా తిరుమలనుడా. ధనం ఇచ్చి దేవుని వరాన్ని కొందాం అనుకుంటావు, ముందు మారు మనసు పొందు. అంటే నేను బాప్తీసం తీసుకున్నానండి. ఒరే, మారు మనసు లేని బాప్తీసం రనిది. మారు మనసు లేకుండా బాప్తీసం ఏంటి? ఒకవేళ బాప్తీసం తీసుకున్నా మారు మనసు లేకపోతే ఏంటి నీ బ్రతుకు? వాడు ఆలోచన ఎలాగుందనంటే, ఇంతకు ముందు గారెడలు చేసి డబ్బులు బాగా సంపాదించాడు, ఇప్పుడేమో ఈ సేవ తత్వంలోనికి వచ్చి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాడు. సేవకుడికి డబ్బు మీద ఆశ ఉండకూడదు, డబ్బు పిచ్చి అసలు ఉండకూడదు. డబ్బు అనేదే హృదయంలో చచ్చిపోయిన స్థితిలో ఉండాలి, కుక్కలా ఉండాలి.
డబ్బులు అవసరం లేదంటే అవసరమే, అవసరమైతే ప్రభు ఇస్తాడంతే. దాని కొరకు దాని వెంబడి పరిగెత్తే ఆలోచన ఏమాత్రం ఉండకూడదు. ప్రభు సేవకు పంపిస్తూ మీ చేతి కర్రైనను జాలైనను 2 అంగీలైనను పట్టుకెళ్ళొద్దని చెప్పాడు. ఎందుకంటే ఆ సేవలోకి వచ్చిన తర్వాత అన్ని వస్తాయి. మీకు భోజనం బట్ట అన్ని నేను సిద్ధం చేస్తానని చెప్పాడు. అన్ని మోసుకొని వెళ్తావు నువ్వు. అన్ని నువ్వు మోసుకొని వెళ్ళ అవసరం లేదు, ప్రభువే అన్ని నీకు ఇస్తాడు. విశ్వాసంతో ఉండగలిగితే పరిచర్య చేయగలిగితే అన్ని ఇస్తాడు. వదిలేసుకొని రావాలి. పేతురు గారు కానీ, యోహాను గారు కానీ, లేవి గాని వీళ్ళందరూ అన్ని వదిలేసే సేవకు వచ్చారు. అందుకే ప్రభు సేవలో అనేక ఆత్మలను అప్పగించాడు ఆయన. నేటి దినాన్ని ప్రభు సేవకు రమ్మంటే అన్ని పట్టుకుని వస్తుంటే ఏం చేద్దామని అన్ని ఏమి ఉన్నా అవన్నీ లేని వాడిగా ప్రభు సేవ చేయగలిగితే ప్రభు నీకు సమస్తం అనుగ్రహిస్తాడు. అది ఆయన గొప్పతనం. మా తండ్రి గారు ఎకరాలు స్థలాలున్నా, అప్పటికీ చాలా ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా, ఆ కాలంలో మైసూరెద్దులు బండున్నా అవన్నీ వద్దు అని విడిచిపెట్టి, ఇవేమి నాకు వద్దు, ఇక్కడి నుంచి రూపాయి గాని ఒక బియ్యపు గింజ గాని నేను పట్టుకెళ్ళనని మా తాతయ్య గారితో చెప్పి మా తండ్రి గారు సేవకు వచ్చారట. సేవలో తినడానికి లేక, తాగడానికి లేక బహుగా కష్టపడ్డారు. లేక కాదు, ఉండి ప్రభు కొరకు వదిలేసి వచ్చి చేశారు. కానీ దేవుని మహాకృప, అపరిమితమైనటువంటి కార్యాలను దేవుడు జరిగించి ఈ రోజు కూడా మీ నాన్నగారండి ప్రార్థన చేస్తే వెంటనే స్వస్థత కలిగిందండి, మీ నాన్నగారు ప్రార్థన చేస్తే దయ్యాలు వదిలిపోయండి అని ఇప్పటికీ సాక్ష్యాలు చెప్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో నేను వెళ్తున్నప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుంది. చూడండి, ఒక సేవకుడు ఎప్పుడో 40-50 సంవత్సరాలు క్రిందటి ఈ ప్రాంతానికి సేవకు వచ్చి ప్రకటించిన ప్రభు సువార్తలో జరిగిన కార్యాలు ఈ రోజుకి చెప్తున్నారు. అయినా దేవుడు ఏమీ తక్కువ చేయలేదు, అన్ని అనుగ్రహించాడు. అందుకనే ప్రభువుని మనం కలిగి ఉండి ఆయన సేవలు అన్ని వదిలి ముందుకు రాగలిగితే అది గొప్ప. నాకు అన్నీ కావాలనుకోగలగడం ఏమి గొప్ప ఉంది? దేవుడు నాకు అనుగ్రహించినటువంటి వాటిని బట్టి నేను నేర్పరిలాగా పునాది వేశాను, సంఘాన్ని కట్టానని పౌలు గారు చెప్తున్నారు. ఇక మీదటి ఎవరైతే పరిచర్య చేయబోతున్నారో వాళ్ళందరూ కూడా ఆ జరుగుతున్నటువంటి పరిచర్య మీద కట్టబడిన వారుగా ఉంటారు అని. ఒకవేళ ఎవరి పరిచర్య అయినా ఎలా ఉంటుంది అంటే, బంగారం కానీ, వెండి కానీ, వెలగలిగిన రాళ్ళు కానీ, కర్ర కానీ, గడ్డి కానీ, లేకపోతే దారం కానీ, ఒకవేళ వాళ్ళు కట్టిన పరిచర్య అయితే ఈ దారం కాలిపోతుంది, గడ్డి కాలిపోతుంది, చెక్క కాలిపోతుంది, రాళ్ళు పగిలిపోతాయి. కానీ వెండి బంగారం అయితే మెరుపు పెట్టబడుతుంది. పరిచర్య అలాగుండాలని కోరుకుంటున్నాడు. ఆ పరిచర్య ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ప్రభు తీర్పు తీరుస్తాడే ఒక రోజున. ఆ తీర్పు దినాన్న ఆ సంగతి అంతా బయలుపరచబడుతుంది అని. కనుక దేవుడు అప్పగించిన సంఘం ఎదుగుదల కలిగిన సంఘంగాను, ప్రభు పరిచర్యలో సహకారం కలిగిన వారుగాను సువార్తలో ఉండాలి, సేవా కార్యక్రమాల్లో ఉండాలి, సభలు ఏర్పాటు చేస్తే సహకారం ఉండాలి, మందిరంలో ఉన్న పనులు చక్కబెట్టాలి, విధవరాండ్లకి సహాయం చేయాలి, అనాథులకు సహాయం చేయాలి, దిక్కుమాలోళ్ళకి సహాయం చేయాలి, పేదలకి అన్నం ఆహారం దానం చేయాలి. ఇలాగ ఎన్నో ప్రభు పరిచర్య జరిగించాలి. సేవలో భాగంగా అనేక మందిని పోషించాలి, అనేక మంది సేవకులకు సంఘమే సపోర్ట్ చేయాలి. అది సేవకుడు పెంచిన విధానం. కానీ మందిరానికి రావడమే కష్టం అంటే ఇక మిగతా కార్యాలు ఎప్పుడు చేస్తావు?
చెబితే మాత్రం విని పాటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు గమనించుకోండి. పరిచర్య అలాగుండాలని కోరుకుంటున్నాడు. ప్రతి వారు కూడా సంఘంలో ఉన్నవారు దేవునికి ఆలయమై ఉన్నారని, ఆ దేవుని ఆలయములో ఆ దేవుని ఆత్మ ఉంటుందని, ఎవరైనా దాన్ని పాడు చేయాలని చూస్తే ఆయన పాడు చేసేస్తాడని, అందుకనే వ్యక్తిగతంగాను సమూహంగాను కూడా క్రీస్తు విశ్వాసులు దేవునికి ఆలయముగాను అనగా దేవాలయముగాను, ఆరాధన జరిగే స్థలం, దేవునికి అర్పణలు ఇచ్చే స్థలముగాను ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధి, దేవుడు నిలిచి ఉండే స్థలం అది. కనుక ఈ భూమి మీద ఉన్న ఈ ఆలయం విశ్వాసులు అని గమనించండి. ఆ విశ్వాసుల్లో ఉండవలసిన వాడు దేవుడే అని గుర్తించండి. ఆయన విశ్వాసులను తిరస్కరించేవాడు మనుషులు కట్టిన ఆలయాలకు వెళ్ళడం కంటే కూడా ఆయన హృదయపు గుడిలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మనుషుడు కట్టే ఆలయాలలో ఆయన ఉండడట. అందుకే హస్తకృత్యములైన ఆలయములో ఆయన నివసింపలేడు అంటాడు. అంటే ఆ ఆలయాలు మనుషుల చేత నిర్మించబడినవి అయితే, ఆ మందిరములలో మనుషులుంటే ఆ మనుషుల్లో ఆయన ఉంటాడు. ఇది ఆయన కోరుకుంటున్నాడు. అంటే మనం దేవునికి ఆలయం. ఏమి గొప్ప భాగ్యం! ఎక్కడో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి గుడులు కట్టారు, మందిరాలు కట్టారు, చర్చెస్ కట్టారు. ఎందుకు? ప్రభు లేకపోతే ఆయన ఉండే స్థలం పరిశుద్ధమైంది, ఆయన ఉండే వ్యక్తి పరిశుద్ధుడై మార్చబడిపోతాడు. కనుక ప్రభు మనలో ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకే ఈ లోక సంబంధమైన జ్ఞానం కానీ, లోక సంబంధమైన విధానం కానీ మనం పొందక ఆత్మ సంబంధమైన పరిపక్వత కలిగిన వారిగా సాగాలనేదే దేవుని ఉద్దేశం. అందుకనే ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ఈ లోక జ్ఞానం, ఈ లోక జ్ఞానుల యొక్క జ్ఞానం, ఆలోచనలు కూడా వ్యర్థం. ప్రభువుని తెలుసుకొని ఆయనలో సాగగలిగితే అంతకంటే భాగ్యం ఇంకేమీ లేదు. పౌలు గాని, అపోల్లో గాని, కేఫా గాని, ఈ లోకం గాని, బ్రతుకు గాని, చావు గాని, ఇప్పుడున్నవి గాని, రాబోవున్నవి గాని అంత కూడా ప్రభువులోనే, ప్రభు వల్లనే, ప్రభువే కలిగి ఉన్నాడు. మరి మనం ఏమై ఉన్నాం? ప్రభు వారమై ఉన్నాము. అందుకే బ్రతికినాను, చనిపోయినాను, ప్రభుతోనే ఉంటామని ఆశ, ఆలోచనతో ప్రభులో సాగుదాం. ఆయన కోరుకుంటున్నాడు. ఎదిగిన సంఘంగా, ఎదిగిన ఆధ్యాత్మికమైన బిడలుగా, ఇంకా పాలు తాగేవాళ్ళుగా కాక ఆహారాన్ని భుజించేవారుగా, పరిపూర్ణత కలిగిన వారుగా, దైవ శక్తిని, ఆత్మ వరాలను, దేవుని యొక్క అభిషేకమును, ఆత్మ సంబంధమైన మంటను కలిగి రగిలించబడి, దేవుని కొరకు మండించబడి, మనమే ఒక దేవునికి ఆలయముగా, అనేక మందిని దేవాలయానికి నడిపించే వారుగా, పరలోకములోనికి వెళ్ళుటకు సంసిద్ధపరచబడిన వారుగా, ఆత్మ సంబంధంగా నిత్యత్వం కొరకు ఎదురు చూడగలిగిన వారిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అలా ప్రభు రాకడ కొరకే మనసారా సిద్ధపడదాం, ఎదురు చూద్దాం. దేవుడి మాటలు దీవించి ఆత్మీయంగా మనందరినీ కూడా, ఈ వాక్యం విన్న వారందరినీ కూడా ఎదిగింప చేయును గాక. ఆమేన్.